తొలగి ప్రభు పేరిట అందరికీ షలోం. నా పేరు రాము. నేను ఏమాత్రము చదువుకోలేదు. నేను చిన్నతనం నుంచే తాగుడికి గుట్కాలకి బానిసనయ్యాను. నాలాంటి భయంకరమైన తాగుబోతూ ఈ లోకంలో ఎవరూ లేరనుకునేవాడిని. ఫ్రెండ్స్తో సినిమాలు చూస్తూ సిగరెట్లు తాగుతూ టైంపాస్ జీవితం జీవించేవాడిని. దేవుడంటే ఎవరో తెలియకుండా ఇదే నిజమైన జీవితం అని భ్రమలో బతికేవాడిని. అసలు భయము భక్తి అనేది నా బ్రతుకులో ఉండేది కాదు. మందుకు బానిస అయిపోతూ ఎంతో నీచమైన జీవితం జీవించేవాడిని. నా తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా జల్సా తిరుగులు తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేసేవాడిని. నాకు పెళ్ళైనా కానీ నా తాగుడు అలవాటు పెరిగిందే కానీ తగ్గలేదు. నేను ఏ పని మీద బయటికి వెళ్ళినా కానీ ముందు జాగ్రత్తగా మందు కూడా నాతో పాటు పట్టుకెళ్ళేవాడిని. నన్ను చూసి నా పిల్లలు కూడా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. నేను బాగుపడాలని మందు మానేయాలని నా భార్య ప్రతిరోజు యేసయ్యకు ప్రార్థన చేసేది. ఎవరేమనుకున్నా నాకెందుకులే అనుకుని పూర్తిగా తాగుడు లోకంలో కూరుకుపోయాను. అబద్ధాలు కల్లబోలు కబుర్లు చెబుతూ మోసపూరితమైన జీవితం జీవించేవాడిని. అలా నా జీవితం ఎంతో దుర్భరంగా సాగుతున్న సమయంలో మా బావగారు నన్ను కల్వర్ టెంపుల్కు ఆహ్వానించారు. ఆ రోజు దేవుడు నాతోనే అర్థవంతంగా సూటిగా మాట్లాడాడు. పాపిష్టమైన వాటిని చూస్తున్నావు, పనికి మాలిన వాటిని తాగుతున్నావు, తింటున్నావు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు, తిరుగుతున్నావు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరిక చేశాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను శిక్షిస్తానని చెప్పాడు, అయినా ఇప్పటికీ మార్పు రాలేదే. ఒకసారి ఆలోచించు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తున్నా నీలో మార్పు రావటం లేదంటే నీ మనస్సు వాతవేయబడింది. వెంటనే మోకాళ్ళ మీద పడి ఈ పాపిష్టి బంధకాల నుంచి నన్ను విడిపించు దేవా అని ఎంతో భారంగా ప్రార్థన చేశాను. ఎంతో పశ్చాత్తాప హృదయంతో ఆ రోజు ఇంటికి వెళ్ళాను. అప్పటి నుంచి నేను దేవుడే నివసిస్తున్న ఈ మందిరానికి వస్తూ నా చెడు అలవాట్లన్నీ పూర్తిగా విడిచిపెట్టాను. చెడు జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాక నా భార్య పిల్లలు ఎంతో ఆనందించారు. ఇప్పుడు నన్ను చూసిన వారందరూ నా తల్లిదండ్రులతో ఎంత మంచి కొడుకును కన్నావమ్మా అని అంటుంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ముందుగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని దైవజనుల మాటలో విన్నప్పుడు ఆ మాటలకు నేను ఎంతగానో ప్రేరేపించబడ్డాను. నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో భారము కలిగి కలవరీశ్వరం ద్వారా దేవుని సువార్త అందించాలని ఆశపడ్డాను. నేను పడుతున్న ఆశను స్వయంగా చూసిన దేవుడు ఇప్పటి వరకు 18 సార్లు కలవరీశ్వరం బలపరిచే కృపనిచ్చాడు. ఇప్పుడు నేను చేస్తున్న పనిలో దేవుడు నన్ను దీవించి ప్రతి నెల కలవరీశ్వరం బలపరిచే శక్తినిచ్చాడు. గతంలో నేను ఒక్కడే మందిరానికి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు కుటుంబంగా దేవుని మందిరానికి వస్తూ నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నాకు నా భార్యకి కరోనా వచ్చినప్పుడు పరమతండ్రి అయిన యేసయ్యే మా ప్రాణాలను రక్షించాడు. పాపిష్టి జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవుని కోసం రోషంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు నన్ను ఎన్నో రకాలుగా హెచ్చించాడు. ఇప్పుడు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము. వాక్యపు వెలుగులో నా జీవితాన్ని సరిచేసిన సతీష్ అన్నయ్యకి నన్ను నిండు వందనాలు. లోకాశల నుంచి నన్ను విడిపించడమే కాకుండా పరలోక వారసునిగా తీర్చిదిద్దిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక.